హాయ్ అండి. వీడియో అనేది మా విలేజ్‌లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ వీడియో అనేది. ఇక్కడ చూసారా ముందవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అనేది జరుపుకుంటారు కృష్ణాష్టమి రోజు. ఆ పూజ అయిన తర్వాత కృష్ణుడికనేది ఉయ్యాట్లు అనేది వేస్తారు. ఉయ్యాట్లు వేసి ఆ ఉయ్యాల్లో కూడా చీరను కూడా అంటే వేలం పాటలో ఎవరైతే ఎక్కువగా వేలం అనేది వేస్తారో వాళ్ళకైతే ఇచ్చేస్తారు. ఇది ఈవినింగ్ టైంలో అనేది చేస్తారండి. ఉట్టు కొట్టడము, ఇంకా చిన్న పిల్లలకి గేమ్స్ అన్నీ కూడా ఈ విలేజ్‌లో ప్రతి ఇయర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది చెప్పాను కదా! ఇక్కడ అంటే గేమ్స్ అనేవి పిల్లల కోసము. వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళకి ఉపయోగపడేవన్నీ కూడా ఉంటాయి. అంటే పెన్సిల్లు ఇంకా చిన్న చిన్న బాక్సులు, ఇంకా మనము ఏవైనా తిన్నవి ఉంటాయి కదా! ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళంటే కొంచెం హైటు అంటే వాళ్ళు పిల్లలుంటారు కదా! వాళ్ళ పిల్లలనేవాళ్ళు వాళ్ళకి సరిపడే హైట్‌లో అయితే అవి ఉంచుతారు. అప్పుడు వాళ్ళకి సరిపడే హైట్‌లో ఉంచేసి కొంచెం షార్ట్ ఉన్నారనుకోండి కొంచెం డౌన్ చేస్తారు. అలాగే కొంచెం పొడవుగుంటే వాళ్ళకైతే కొంచెం హైట్‌గా పెడతారు. చిన్న పిల్లలనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ వచ్చే విధంగా అయితే సెట్ చేస్తారు. ఇక్కడ విలేజ్‌లో అనేది ఇలాగ ఉట్టు కొట్టడం వల్ల విలేజ్‌కనేది మంచి జరుగుతుంది. వర్షాలొస్తాయి, పంటలు బాగా పండుతాయి అనే ఒక నమ్మకం అనేది ఉంటుంది. అలానేని ఇదే ఉట్టే కాకుండా పిల్లలకు కూడా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా కావాలని ఇలాంటి గేమ్స్ అనేవి పెట్టారు. వీటిని కూడా ఒక ఇద్దరు ముగ్గురులా డబ్బులనేవి వేసుకొని వాళ్ళనేది సెలబ్రేషన్స్ అనేవి జరుపుతూ ఉంటారు. ఇక్కడ చూసారా విగ్రహం అనేది పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ సెలబ్రేషన్ ఇంకా ఉట్టు కొట్టడం అన్నీ అయిన తర్వాత అయితే ఆ విగ్రహాన్ని నిమజ్జనం అనేది చేసేస్తారు. ఇంకా ఉట్టు కొట్టే వాళ్ళకి కూడా ఎవరైతే ఉట్టు కొడతారో వాళ్ళకి కూడా ఒక సెపరేట్‌గా ఒక ప్రైజ్ అనేది ఉంటుంది. మన ఛానల్‌లోన మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి. వస్తూ ఉంటాయి కూడా. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే లైక్ చేయండి. ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి పిల్లలైతే ఎలా అయితే ఎగురుతున్నారో. వాళ్ళకి ఫస్ట్ ఇలా వాళ్ళకి ఏం దొరకకుండా చేసి ఫైనల్‌లో అయితే వాళ్ళ సాటిస్ఫాక్షన్‌కి అనేది మరీ కొంచెం డౌన్‌గా పెట్టేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ గిఫ్ట్ అనేవి వచ్చే విధంగా అయితే వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అనేది చేస్తారు. అయిపోయింది కదా! కొంచెం డౌన్‌లో పెట్టేసి ప్రతి ఒక్కరికైతే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఉట్టు అనేది దేవుడిది ఉంటది కదా! ఉట్టు కొట్టడానికనేది సెట్ చేస్తున్నారు. ఇక్కడ సెలబ్రేషన్స్ మొత్తం అంటే పిల్లలకి గేమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉట్టు అనేది కనిపిస్తూ ఉంది కదా! ఆ ఉట్టు కొట్టడానికైతే ప్రతి ఒక్కరు ట్రై చేశారు. ఆహ్, అయినా అయినా వాళ్ళు అంటే ఫిక్స్ అయ్యారు ఒక చిన్న పిల్లాడితో కొట్టించాలని. అలాగే మొత్తం అందరూ ట్రై చేసిన తర్వాత అందరూ కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఒక చిన్న పిల్లాడితో అంటే చిన్న పిల్లంటే అంటే లిటిల్ కృష్ణుడితో అయితే ఫైనల్‌గా ఉట్ననేది కొట్టించారు. పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మన ఛానల్ అనేది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి.